అమెరికా ఆయుధాగారపు పరువు తీసింది F-35. కేరళలో చిక్కుబడినటువంటి ఆ F-35 ఏమైందో ఎవ్వరూ ఎక్స్పర్ట్స్ వచ్చి తేల్చలేకపోయారు. ఇప్పుడు బ్రిటన్ నుంచి ఏవియేషన్ టీం వచ్చింది. వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇంతవరకు కూడా ఓపెన్లో వదిలేసినటువంటి వాళ్ళు ఇవాళ హ్యాండ్లర్లోకి తీసుకెళ్లారు. అంటే ఓ ప్రదేశం ఏదైతే ఎయిర్ ఇండియా వాళ్ళకి సంబంధించి వాళ్ళ విమానాలు పెట్టుకునే ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళి క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ చెక్ చేశాక అది ఓకే అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే అక్కడి నుంచి కార్గోలో తీసుకెళ్ళాలి. అదే జరిగిందంటే అమెరికా పరువు సంకనాకిపోతుంది. F-35 యుద్ధ విమానాలు రేపు పొద్దున వాడు ఎంత బతిన్లాడి అమ్ముదామన్నా కొనుక్కోడు. ఇప్పటికే F-16 బతుకు బట్టి అనేది భారత్ మిగ్గుతో కొట్టిన తర్వాత. అందుకని F-35ను బాగా ప్రచారం చేసుకుంటోంది. ఇది స్టెల్త్ ఫైటరు, దీని జోలికి వచ్చేవాడు ఎవడు లేడు అని చెప్పేసేసి. బట్ మొన్ననే F-35 కూడా కూలినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే దాన్ని కవర్ చేసేస్తూ హషప్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆ F-35కి సంబంధించి భారతదేశపు ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రాడార్ యాక్టివేషన్కే ఆగిపోయింది అన్నట్టు ఒక చర్చ నడుస్తుంది, స్తంభించిపోయి అన్నట్టు. అది ఇంతవరకు వాళ్ళు ఏమి కన్ఫర్మ్ చేసుకోలేరు. అమెరికాకి తీసుకెళ్ళటం అంటే కార్గో ద్వారా తీసుకెళ్తే ఇక ఈ F-35 వేస్ట్ అన్నటువంటి ఫీలింగ్ ప్రపంచమంతా వచ్చేస్తుంది. దాంతో గిలగిలలాడిపోతుంది అమెరికా. ట్రంప్ స్వయంగా అడిగాడట ఏంటి అని చెప్పేసి. కాస్త బుర్రా బుద్ధి ఉంటే ఏం చేయాలా, అమెరికా నుంచి F-35 తయారీదారైనటువంటి లాఠీ మార్టిన్ వాళ్ళని ఇక్కడికి పంపించేదో చేసుకోవాలి. ఆ పని చేయకపోవడంతో ఇప్పుడు పరువు నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా పోయే పరిస్థితి లేదా అన్నది మరి కాసేపట్లో తేలుతుంది.